యాక్చువల్లీ అండ్ 15 ఇయర్స్గా స్టూడెంట్స్ డీల్ చేస్తున్నారు అండ్ లైక్లీ వాళ్ళ పేరెంట్స్తో కూడా డీల్ చేస్తున్నారు. అండ్ రీసెంట్గా ఆ రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ టీంలో వైభవ్ సూర్యవంశీ అని చెప్పి ఒక 14 ఇయర్స్ అబ్బాయి సో క్రికెట్ ఇరగదీశారు. 35 బాల్స్లో 36 బాల్స్లో సెంచరీ తీశాడు. కరెక్ట్. అండ్ అంటే యాక్చువల్లీ 14 ఇయర్స్ అంటే ఏజ్ అంటే చిన్నప్పటి నుండి ఆయనకి అంత ప్రాక్టీస్ లేకపోతే అక్కడ దాకా వచ్చేటోళ్ళు కాదు. అండ్ బీయింగ్ యాజ్ ఏ ఇండియన్ సిటిజన్ లైక్ ఇండియన్ పర్సన్గా అందరికీ క్రికెట్ ఇష్టం. సో చిన్నప్పుడు ఇట్లా నేను క్రికెట్ ఆడతాను, ఈ స్పోర్ట్ వైపు వెళ్తాను, లేదా ఈ మూవీస్లోకి వెళ్తాను అంటే పేరెంట్స్ రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు. సో దానికి మీరు ఎట్లా? సి దట్ ఈస్ వాట్ అంటే ఎప్పుడు వన్ పర్స్పెక్టివ్లో చూడద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే అంటాను దిస్ జనరేషన్ ఇస్ ద మోస్ట్ గిఫ్టెడ్ జనరేషన్. అలా అంటారు సార్ మీ అప్పుడు మీకు ఉండేది ఉన్నాయి అంటే కాదు. ఎందుకంటే ఏది ఉన్నా టెక్నాలజీ ఉంటుంది, ఆపర్చునిటీస్ ఉంటాయి, యూనో రిసోర్సెస్ ఉంటాయి. కానీ అర్థం చేసుకునే మైండ్ సెట్, రైట్, కలిసి వచ్చే అంశాలు అండ్ రెస్ట్రిక్షన్స్ చాలా ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు మీరన్నట్టు ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఒకటి క్రికెట్ ఆడతామన్నా కూడా వాడికి ఇండియన్ క్రికెట్ టీం తప్ప వేరే దిక్కు లేదు. కాబట్టి పేరెంట్స్ ఆపడంలో తప్పేముంది, రైట్? సక్సెస్ రేషియో అనేది చాలా తక్కువ ఉన్నప్పుడు ఎనీ పేరెంట్ విల్ ఫీల్ వెరీ కన్జర్వేటివ్. ఇప్పుడు ఇండియన్ క్రికెట్ టీంలో ఆడకున్నా కూడా ఐపీఎల్లో ఆడి మిలియనీర్ అయిపోతున్నాడు. కాబట్టి యాక్సెప్టెన్స్ పెరిగిపోయింది. సెకండ్ థింగ్, ఈ జనరేషన్ ఎందుకు లక్కీ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్. ఒకప్పుడు ఊర్లలో సర్పంచ్ తెలిసినట్టుంటే నీకు జాబ్ వచ్చేది, రైట్? ఐటీ స్టార్ట్ అయినప్పుడు ఐటీలో ఎవరైనా తెలిసి ఉంటే రెఫరెన్స్తో బ్యాక్ డోర్ ఏదో టర్మినాలజీస్ ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఎగ్జామ్ సర్వర్ బేస్డ్, ఆన్లైన్, ట్రాన్స్పరెంట్. అండ్ ఈ కార్పొరేట్ వరల్డ్లో ది బెస్ట్ థింగ్ ఏంటంటే రిజర్వేషన్స్ ఉండవు, రైట్? రీజియన్ చూడరు, రిలీజియన్ చూడరు, స్లాంగ్ చూడరు, యాక్సెంట్ చూడరు. అసలు నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళే వరకు 70% ఆల్రెడీ క్లియర్ అయిపోతుంది కదా ప్రాసెస్ నీకు. నువ్వు ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్, నీకు బాగా తెలుసు. నువ్వు టెకెమ్లో కూర్చున్నావు, రిటర్న్ ఎగ్జామ్ కూర్చున్నావు, రాసేసావు, 4 రౌండ్స్ క్లియర్ అయితే 70% అయిపోయింది. ఫైనల్ ఇంటర్వ్యూకి వెళ్తున్నావు. అప్పటి వరకు నువ్వు నీ బ్యాక్గ్రౌండ్ ఏమీ తెలియదు కదా. సో మోస్ట్ ఫెయిర్ జడ్జ్మెంట్ ఇప్పుడే ఉంది యాక్చువల్గా. సో ఈ టాక్సిసిటీ ఏదైతే ఉందో, మేము చాలా కాంపిటీషన్ జనరేషన్లో ఉన్నాము, రైట్? మేము చాలా సర్ప్రైజ్ జనరేషన్లో ఉన్నాము, మాకు చాలా ఛాలెంజెస్ ఎక్కువ ఉన్నాయి. ఇది టాక్సిసిటీ. అంటే ఉన్న బ్రైట్నెస్ అంతా చూడకుండా ఏదో ఒక చిన్న కార్నర్లో ఉన్న డార్క్నెస్ చూస్తే చాలా తప్పు. సో వెరీ గిఫ్టెడ్ జనరేషన్. నువ్వు అన్నట్టు ఐపీఎల్ నుంచి మొదలు పెడితే లైక్ చిన్న ఇప్పుడు ఎవరైనా పోయి టూరిజంలో ఎంటర్ అవుదామన్నా యాక్సెప్ట్ చేసే పేరెంట్స్ ఉన్నారు. ఇన్ఫ్లుయెన్సర్ అవుతున్నారు చాలామంది, అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ ఎర్నింగ్ మిలియన్స్. సో అగైన్ కమింగ్ బ్యాక్ టు ద పాడ్కాస్ట్, మన పాడ్కాస్ట్ అండర్లైన్ క్లారిటీ. నీకు క్లారిటీ ఉందా దట్ ఈ ఫీల్డ్ నీకు ఆఫ్టర్ 10 ఇయర్స్ కూడా అంతే ప్యాషన్గా అనిపించచ్చా? నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ అవుదాం అనుకుంటున్నావు, ఓకే. సో నీ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటి? ఒక సోషల్ వెరీ గ్రిగేరియస్ పర్సనాలిటీ. నువ్వు కంఫర్టబుల్ పర్సన్తో మాట్లాడితే గంట సేపు మాట్లాడచ్చు. నీకు ఒక వెరీ వెరీ ఆరగెంట్ పర్సన్ దొరికాడు, అతన్ని కూడా ఇంటర్వ్యూ చేసి నీ క్వశ్చన్స్ని ఎంగేజ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతావా? అండ్ 10 ఇయర్స్ తర్వాత కూడా నువ్వు అండ్ ఇంకోటి, నీ ఫీల్డ్లో నీకు ఎంత స్కోప్ ఉంది, ఆ క్లారిటీ ఉంటే డెఫినెట్లీ మోస్ట్ గిఫ్టెడ్ జనరేషన్ అండ్ నథింగ్ కెన్ స్టాప్ యూ. పేరెంట్స్ 100% అడుగుతారు. పేరెంట్ లాగా చూడదు. ఆఫ్టర్ 18 ఇయర్స్ ఈజ్ అ స్పాన్సర్. ఈజ్ అ స్పాన్సర్. తను తన మనీని, తన రెప్యుటేషన్ని నీ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాడు, రైట్? సో వన్స్ యు ఆర్ ఇండిపెండెంట్, ఓకే, దే షుడ్ నాట్ ఆల్సో ఇంటర్ఫియర్. వన్స్ యూ స్టాండ్ బై యువర్ ఫీట్, నీ బ్రెడ్ అండ్ బటర్ నువ్వు ఎర్న్ చేస్తున్నావు, 100% నీకంటూ ఒక రికగ్నేషన్ వచ్చింది, ఇప్పుడు నీకు సెక్యూరిటీ ఉంది, డెఫినెట్లీ దే షుడ్ ఆల్సో నాట్ ఇంటర్ఫియర్. అక్కడ వాళ్ళు టాక్సిసిటీ చూపించద్దు. పేరెంట్స్ టాక్సిసిటీ ఎక్కడ వస్తుందంటే ఈ ప్రొఫెషన్ మన ఫ్యామిలీలో ఎవరు చేయలేదు, మన క్యాస్ట్లో ఇది చేయరు. ఒక ఎక్సలెంట్ మెటఫర్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫిన్లాండ్ అనే కంట్రీ ఉంది, రైట్? మనం గ్రోయింగ్ కంట్రీ, డెవలప్ కంట్రీ అని చెప్పుకుంటాం. ఫిన్లాండ్ అనేది చాలా చిన్న కంట్రీ, మోస్ట్ డెవలప్డ్ కంట్రీ. ఎందుకు అంటే ఫిన్లాండ్కు ఇప్పుడు మీరు వెళ్ళి ఎనీ ఆఫీస్కి వెళ్ళి, గవర్నమెంట్ ఆఫీస్కి ఇప్పుడు అడిగితే, సిన్స్ ద కంట్రీ ఫార్మ్డ్, కంట్రీ ఫామ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు పుట్టిన ప్రతి బిడ్డ అది డేటా ఉందట వాళ్ళ దగ్గర, ప్రతి సిటిజన్ డేటా ఉందట వాళ్ళ దగ్గర. ఎక్కడ పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఇఫ్ హీ హాస్ పాస్డ్ అవే, ఇఫ్ షీ హాస్ పాస్డ్ అవే, వాట్ దే హ్యావ్ డన్ అండ్ వాట్ ఇస్ అంటే ఎవాల్వ్డ్. సో టాక్సిసిటీ ఆఫ్ సొసైటీ ఎక్కడుందంటే, రైట్? మనం గ్యాలక్సీ చదువుకున్నాం అందరం చిన్నప్పుడు, రైట్? గ్యాలక్సీ అంటే ఏంటి? లైక్ యూనివర్స్ ఇస్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ స్టార్స్, రైట్? సో స్పేస్లోకి వెళ్ళి
హైదరాబాద్లో మనం జూబ్లీ హిల్స్లో మన స్టూడియో మన పాడ్కాస్ట్ అంటే కనిపించదు. టాక్సిసిటీ ఏంటంటే ఇదంతా పక్కకు పెట్టి రైట్ యూనివర్స్ అనేది పక్కకు మర్చిపోయాం, ఇప్పుడు వరల్డ్ అనేది మర్చిపోయాం, మై కంట్రీ అది కూడా మర్చిపోతాం, మై స్టేట్, మై రిలీజియన్, మై రీజియన్, అది దాటి మై కమ్యూనిటీ, మై ఫ్యామిలీ, మళ్ళీ దాంట్లో మళ్ళీ పాలిటిక్స్, మళ్ళీ దాంట్లో టాక్సిసిటీ, దీంట్లో కూడా నేను కొంచెం ఎక్కువ ఉండాలి నీకన్నా రైట్. సో ఇవన్నీ మీరు పైకి వెళ్ళి చూస్తే చాలా సిల్లీ, అక్కడ కలపడం వీఆర్ నాన్ ఎగ్జిస్టెంట్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ టాక్సిసిటీ విచ్ సొసైటీ షుడ్ కమ్ అవుట్ ఆఫ్.